హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మరొక లో కార్బ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దానికి ముందు ఒక బౌల్ తీసుకుని వెడల్పాటి బౌల్, అందులో 50 grams రోల్డ్ ఓట్స్ వేసాను అండ్ 5 to 6 ఆల్మండ్స్ అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, వాల్నట్స్. అలాగా నేను ఇక్కడ 6 to 7 బాదం, 7 to 8 వాల్నట్స్ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం చియా సీడ్స్ ఉంటాయి కదండి, చియా సీడ్స్ కూడా వేసేసుకుందాం, ఒక 2 spoons. సో దీనివల్ల మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటే ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ 3 కవర్ అయిపోతాయి అన్నమాట. సో చాలా లో కార్బ్స్ ఉంటాయి. సో మనం దీనికి 1 glass ఆఫ్ మిల్క్ అనమాట, ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ చల్లారాక వేసేసుకుని జస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీనికి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. సో ప్రీవియస్ నైట్ ఏం చేయాలంటే ఈ బౌల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఓవర్ నైట్ అంతా సోక్ అవుతాయి అన్నమాట అవి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో తీసేసి ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ చూడండి, అబ్జర్వ్ అయిపోయింది కదా ఓట్స్, అది బాగా సోక్ అయ్యాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి. సో ఇప్పుడు జస్ట్ యాడ్ ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట, ఎనీథింగ్ యూ లైక్ యూ కెన్ యాడ్ ఇట్. సో ఇక్కడ నేను పొమగ్రనేట్ అండ్ కివి యాడ్ చేశాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇలా తీసుకోలేని వాళ్ళు ఎలా ఉంటుందంటే బార్లీ మార్నింగ్ కొంచెం వితౌట్ షుగర్ కంటెంట్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ½ స్పూన్ హనీ యాడ్ చేయొచ్చండి. కావాలంటే ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇలా తినలేని వాళ్ళు హనీ యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. సో దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలూస్ మన ఇంటి వంట. Stay tuned for more recipes. Thank you for watching.